వెల్కమ్ టు విఎస్బీ మీడియా. నేను మీ సురేష్. మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఇక డేగ కళ్ళు ఏమయ్యాయి? సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టం. దాడి ముందు తర్వాత భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు లోపభూయిష్టం. విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పుడు ఫోకస్ లైట్లు పెట్టకపోవటం ఏంటి? రాయి తగిలాక వీఐపీ చుట్టూ వలయంగా ఎందుకు ఏర్పడలేదు? ఘటన జరిగిన 24 గంటలు గడిచిన పురోగతి ఏది? ప్రతిపక్ష నేతపై దాడి భావ ప్రకటన స్వేచ్ఛ. ముఖ్యమంత్రిపై రాయి విసిరితే హత్యాయత్నమా? నాడు ఏం మాట్లాడారో వైకాపా నేతలు మర్చిపోయారా? సీఎంపై దాడిలో భద్రతా వైఫల్యం గురించి ఎందుకు మాట్లాడరు? ఇక విద్యుత్ ఎందుకు నిలిపివేశారు? చీకట్లో బస్సు మీదే సీఎంను ఎందుకు నిలబెట్టారు? ఎవరి ఆదేశాలతో ఇదంతా జరిగింది? దాడి ఘటనపై సిబిఐ లేదా ఎన్ఐఏతో విచారణ జరిపించాలి. తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్. ఆ డ్రోన్లు ఎందుకు దిగిపోయాయి? పోలీసుల పాత్రపై సందేహం. ఒక రాయి ఇద్దరి కళ్ళు ఒకరి కాలిని గాయపరిచిందా? సునీత షర్మిల, భాస్కర్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి. తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి. అభివృద్ధి సంక్షేమం కలుగా సంకల్ప పత్రం. వచ్చే 5 ఏళ్లు పేదలకు ఉచిత రేషన్. 70 ఏళ్ళు పైబడిన వారికి 5 లక్షల వైద్యం, పేదలకు ఉచిత విద్యుత్తు. పైప్ లైన్ ద్వారా రాయితీ ధరలో వంట గ్యాస్. దక్షిణాదికి బుల్లెట్ రైలు. భాజపా మేనిఫెస్టో విడుదల చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇక ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డ ఇరాన్. 170 డ్రోన్లు, 150కి పైగా క్షిపణులతో దాడులు. అమెరికా, బ్రిటన్ల అండతో తిప్పికొట్టిన టెల్ అవీవ్. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత. బాంబులకే భయపడలేదు, రాళ్లకు భయపడతానా? గులకరాయి వంకతో నాపై రాళ్లు వేయిస్తారా? జగన్ ప్రభుత్వంలో అందరూ బాధితులే. గాజువాక ప్రజాగలం సభలో చంద్రబాబు ధ్వజం. ఇక 15 ఏళ్ల బాలుణ్ణి తగలబెడితే రాష్ట్రానికి గాయం కాలేదా? జగన్కు గాయమైతే రాష్ట్రానికి గాయమైనట్లా? వైకాపా నాయకులు ఎందుకు హడావుడి చేస్తున్నారు? ఎన్నికలప్పుడే ఇలాంటివి జరుగుతాయా? తెనాలి సభలో పవన్ కళ్యాణ్ ధ్వజం. ఇక పవన్ సభలో కూడా రాయి అయితే కలకలం రేపింది. మరోవైపు చంద్రబాబు సభలో కూడా ఆయనపై రాయితో దాడికి యత్నించారు. ఇక స్పెషల్ స్టేటస్ విసికి తెచ్చి అదే ప్రత్యేక హోదా అంటున్నారు. 4.5 ఏళ్లు నిద్రపోయి ఎన్నికల ముందు మేల్కొన్న కుంభకర్ణుడి జగన్. పిసిసి అధ్యక్షురాలు షర్మిల. ఇక స్వేచ్ఛ కోసం ప్రజాప్రభుత్వం తెచ్చుకుందాం, బ్రిటిష్ పాలనా తరహా వైకాపాను ఓడిద్దామన్న భువనేశ్వరి. పిచ్చోడి చేతిలో రాయి, జగన్ చేతిలో అధికారం రెండూ ఒకటే. వైకాపా పాలనలో రాష్ట్రాన్ని 10 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. స్వర్ణాంధ్ర సాగర బస్సు యాత్రలో నందమూరి బాలకృష్ణ. ఇక మద్యానికి కాపలా ఉంచి మరుగుదొడ్లు కడిగించి రాత్రిపూట తనిఖీల పేరుతో టీచర్ల పరువు తీసిన వైనం. కోడిగుడ్లు సరఫరా లేకపోయినా నోటీసులు. సకాలంలో జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేసి రాజకీయ బదిలీలంటూ 50 కోట్లు గుంజుకొని జగన్ సర్కార్లో బడిపంతుల బతుకు నరకం అంటూ ప్రత్యేక కథనం. ఇక ఆంధ్రజ్యోతి. దర్యాప్తునకు 6 బృందాలు. ఐపీసీ 307 కింద కేసు నమోదు. సైబర్ ల్యాబ్లో వీడియోల విశ్లేషణ. అదుపులో దాడి అనుమానితులు. గులకరాయి కేసు సిబిఐకి ఇవ్వాలి, ఈసీని కోరిన ఎన్డీఏ నేతలు. గులకరాయితో హత్యాయత్నమా? స్వీయ దర్యాప్తులో తేల్చేసిన జగన్ రోత మీడియా అంటూ వార్త. ఎయిర్ గన్తో కాల్చారని టీవీలో కథనం. రాయి విసిరారంటూ పత్రికలో రాతలు. నుదుటిపై చిన్న గీతకే ప్రాణం పోతుందట. ఇదే నిజమంటూ పోలీసులు ఎఫ్ఐఆర్. గతంలో టీడీపీ నేతపై వైసీపీ రౌడీలు చువ్వలతో దాడి చేస్తే సాధారణ సెక్షన్. తాజా ఘటనపై హత్యాయత్నం కేసు. విజయవాడ పోలీసుల తీరుపై విస్మయం. ఆపరేషన్ థియేటర్లో ఫోటోలపైన విమర్శలు. గత ఎన్నికల ముందు దాడి డ్రామాలు. విశాఖలో జగన్ అభిమాని కోడికత్తితో దాడి. వివేక హత్యను గుండెపోటుగా చిత్రీకరణ. ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర అంటూ రాతలు అంటూ ప్రత్యేక కథనాన్ని అయితే వీరు ఇచ్చారు. ఇక చంద్రబాబుపై రాయి దాడి. బారికేడుకు తగిలి కింద పడిపోయిన రాయి. గాజువాక సభలో తప్పిన ప్రమాదం. అప్రమత్తమైన బాబు, భద్రతా సిబ్బంది. క్లైమోర్ మైన్స్ దాడికే భయపడలేదు, రాళ్లకు భయపడతానా అంటున్న చంద్రబాబు. జగన్పై ఎవరో గులకరాయి వేస్తే నాపై రాళ్లు వేయిస్తారా? ఆయనపై రాళ్లు వేసి 24 గంటలైనా ఎందుకు చర్యలు తీసుకోలేదు? సిఎస్, డీజీపీ ఏం చేస్తున్నారని చంద్రబాబు గారు అయితే ప్రశ్నిస్తున్నారు. ఇక పవన్ ర్యాలీలోనూ రాయి కలకలం. యువకుడిని కొట్టి పోలీసులకు అప్పగించిన జన సైనికులు. ఇక కొండలను మింగిన అనకొండ జగన్. ఈ సీఎం రుషికొండను వదలలేదంటున్న
చంద్రబాబు 5 ఏళ్లలో ఉత్తరాంధ్రను 5గురు ఊడ్చేశారు. జగన్ రెడ్డి, సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల వనరులన్నీ మింగేశారు. మేమొచ్చి స్కాములు చేసిన వారికి ఉక్కుపాదంతో అణిచివేస్తాం. రాష్ట్ర అభివృద్ధికి కంపెనీలు రావాలి. ఈ సీఎం ఉన్న వాటిని తరిమేశాడు. నేనొస్తే పారిశ్రామిక వెలుగులు, జగన్ వస్తే గంజాయి వనాలు. ఈ ముఖ్యమంత్రి దళిత ద్రోహి, పేదల రక్తం తాగే జలగా. పేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇప్పటికే ఇచ్చినవి రద్దు చేయం. ఆటో డ్రైవర్ కోసం ప్రత్యేక పాలసీ. ప్రజాకాలంలో బాబు హామీలైతే ఇచ్చారనమాట. ఇక జగన్ నీ డ్రామాలు అంటున్నారు పవన్ కళ్యాణ్. నీలా గులకరాయి తగిలితే ఈ రాష్ట్రానికి గాయమైనట్ట. 30,000 మంది మహిళలు, యువతులు అదృశ్యమైతే రాష్ట్రానికి గాయం కాలేదా? నువ్వే రాయితో కొట్టుకున్నావేమో. నిన్ను ఎలా నమ్మాలి? ఆనాడు చంద్రబాబుపై రాళ్ల వర్షం, అప్పుడు కనీసం అయ్యో అనలేదే. జగన్కు డబ్బు మదమెక్కింది. ఎస్సీ ఎస్టీ బీసీలను ఆదుకుంటాం. 6 వయసులకు అండ, ఉద్యోగులకు 5 లోపే వేతనాలు అన్న పవన్. ఇక క్షిపణుల వర్షం, ముందుగా హెచ్చరించిన ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి. బాలిస్టిక్ క్రూయిజ్ మిసైల్స్, కామికేజ్ సూసైడ్ డ్రోన్ల ప్రయోగం. ధీటుగా ఎదుర్కొన్న ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, సహకరించిన అమెరికా రక్షణ వ్యవస్థలు. 100% డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు కూల్చివేత. 120 బాలిస్టిక్ క్షిపణుల్లో ఇజ్రాయెల్ను తాకింది 17 మాత్రమే. 10 ఏళ్ల బాలికకు తీవ్ర గాయాలు. ఐడిఎఫ్ స్థావరం ధ్వంసం. ప్రతీకారం తప్పదన్న ఇజ్రాయెల్, రక్షణగా ఉంటామన్న బైడెన్. అమెరికా పాల్గొంటే ఇరాన్కు అండగా ఉంటామన్న రష్యా. పరిస్థితిని పరిశీలిస్తున్నామన్న భారత్. ఇక దక్షిణ భారత్కు బుల్లెట్ రైలు, తూర్పు ఉత్తర ప్రాంతాలకు కూడా ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహిస్తాం. ఇంటింటికి నీరు, పైప్ లైన్తో గ్యాస్. మధ్యతరగతికి 3 కోట్ల పక్కా ఇల్లు. అన్నదాతలందరికీ డ్రోన్లు. 70 దాటిన వారికి 5 లక్షల ఉచిత వైద్యం. ముద్రా పరిమితి 20 లక్షలకు. ఉమ్మడి పౌరస్మతి అమలు చేస్తాం. మరో 5 ఏళ్లు ఉచిత రేషన్ అందిస్తాం. బీజేపీ మేనిఫెస్టో హామీలు. కుంభకర్ణులుడిగా జగన్ ఎన్నికలకు 6 నెలల ముందు నిద్రలేచాడు. 6,000 పోస్టులకే డిఎస్సి. ఆ ఉద్యోగాలు వచ్చేవా సచ్చేవా? జగన్ హామీలని మద్యం షాపుల్లోనే. అధికారంలోకి వస్తే రాష్ట్రానికి 10 ఏళ్లు హోదా ఇస్తామంటున్న షర్మిల. ఇక ఆదాని ఆజూర్ విద్యుత్కు పచ్చజెండా. సెకీ ద్వారా యూనిట్ 2.49కి కొనుగోలు. ఆ 2 సంవత్సరాలకు 25 ఏళ్లలో 958.12 కోట్ల చెల్లింపు. ఇక ఫెయిర్నెస్ క్రీమ్లతో కిడ్నీలకు హాని, వాటిలోని పాదరసంతో ప్రభావం. తాజా అధ్యయనంలో వెల్లడి. టవర్ లేకున్న మొబైల్ కమ్యూనికేషన్, శాటిలైట్ కనెక్టివిటీతో స్మార్ట్ ఫోన్లు. చైనా విప్లవాత్మక ఆవిష్కరణ. ఇక సాక్షి, మాటు వేసి మట్టు పెట్టే కుట్ర. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను అంతం చేయడమే లక్ష్యంగా దుండగుల దాడికి పాల్పడ్డ తీరును విశ్లేషించి నిర్ధారించిన పోలీసులు. మేమంతా సిద్ధం. రూట్ మ్యాప్ ఆధారంగా పక్కాగా రెక్కి వ్యూహాత్మకంగా వివేకానంద స్కూల్, గంగానమ్మ గుడి మధ్య ప్రాంతం ఎంపిక. చీకట్లో సులభంగా తప్పించుకోవచ్చుననే స్కూల్ ప్రాంగణంలో నక్కి 45 డిగ్రీల కోణంలో బలంగా దాడి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రోడ్డుకు కుడివైపున జనసందోహానికి అభిమానం చేస్తుండగా ఎడమ వైపు నుంచి అగంతకుడి దాడి. క్యాటర్ బాల్ లేదా ఎయిర్ గన్ వినియోగించినట్లు నిర్ధారణ. వెల్లంపల్లి ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు నమోదు. అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం. సిట్ ఏర్పాటు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలన. సెల్ టవర్ పరిధిలో ఫోన్ కాల్స్ డేటా సేకరణ. కీలక ఆధారాలు లభ్యం. పోలీసుల అదుపులో కొందరు అనుమానితులు. కేసులో కొంత పురోగతి సాధించామన్న విజయవాడ సిపి కాంతిరాణా టాటా. సీఎంపై దాడి ఘటన మీద ఎన్నికల రాష్ట్ర ప్రధానాధికారి మీనాకు నివేదిక. ఇటు ఖండన అటు హేళన. వ్యూహాత్మకంగా ట్రోల్ చేయించిన చంద్రబాబు. రెచ్చిపోయిన టీడీపీ ఆస్థాన పెయిడ్ లీడర్స్. సోషల్ ఎల్లో మీడియాలో అవాకులు చవాకులు. అసెంబ్లీలో ఎవరు ఏమీ అనుకున్నా బోరుని ఏడ్చిన బాబు. ఎదుటివారిపై మాత్రం అడ్డగోలు ఆరోపణలు. టీడీపీ తీరును అసహ్యించుకుంటున్న ప్రజలంటూ వార్త. ఇక టీడీపీ హత్య రాజకీయాలపై ఎగిసిన నిరసనలు. జననేతకు సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు. వైఎస్ఆర్సీపీ నేతల నల్ల బ్యాడ్జీలతో ర్యాలీలు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రోద్బలంతోనే హత్యాయత్నానికి తెగబడ్డారని ఆగ్రహావేశాలు. పలుచోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మల దగ్ధం. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. చంద్రబాబు, ఆయన భజన బృందాలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరికలు. ఇక జాతీయ స్థాయి ఇంగ్లీష్ పోటీలో ఏపీ విద్యార్థుల ప్రతిభ. వరల్డ్ పవర్ ఛాంపియన్షిప్లో ఎన్టీఆర్ జిల్లా విద్యార్థులకు బహుమతులు. సత్ఫలితాలు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వ కృషి అంటూ వార్త. ఇక ఇజ్రాయెల్పై ఇరాన్ మెరుపు దాడి. 300కు పైగా క్షిపణులు, డ్రోన్ల ప్రయోగం. దాదాపు అన్నింటినీ
మిత్ర దేశాల సాయంతో కూల్చివేశామన్న ఇజ్రాయెల్. ఇరాన్ దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు ఉక్కు కవచంలో ఇజ్రాయెల్కు రక్షణగా నిలుస్తామన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్. పశ్చిమాసియాలో ముసురుకున్న యుద్ధ మేఘాలు. ఇక నీ మీద రాయి వేస్తే కొంపలు కూలిపోయినట్లు మాట్లాడతావా? గాజువాక సభలో చంద్రబాబు అహంకారపూరిత వ్యాఖ్యలు అంటూ వార్త. ఇక గులకరాయికే ఇంత కథ. తెనాలి సభలో పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు అంటూ వార్త. వెల్లంపల్లికి నేతల పరామర్శ. సో ఇవి ఈరోజు పత్రికలోని వార్తలు.